रिकॉर्डिंग करे ना अच्छा हूं करियो कि भाभी के भी बोल रही अच्छा हूं करियो। నా భర్త నల్లగా ఉన్నాడు, అతనితో ఉండడం నాకు ఇష్టం లేదని సొంత భర్తనే సుపారి గ్యాంగ్ తో హతమార్చింది ఒక ఆదర్శ భార్య. మధ్యప్రదేశ్ లోని థర్ జిల్లాకి చెందిన ప్రియాంక పురోహిత్ అనే యువతి గత కొన్నాళ్ళుగా దేవకృష్ణ అనే యువకుని వివాహం చేసుకుంది. అయితే తన భర్త నల్లగా ఉండడం తనకి ఇష్టం లేక, ఒకవేళ తన భర్తకి తను డివోర్స్ ఇస్తే తన పేరు బయట చెడ్డగా మాట్లాడుకుంటారని సుపారి గ్యాంగ్ ఇచ్చి తన సొంత భర్తనే అతి కిరాతకంగా చంపేసింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7వ తారీఖున తన ఇంట్లో దొంగలు పడ్డారు. నా కాళ్ళు చేతులు కట్టేసి నా నోట్లో నుండి మాట రాకుండా చేశారు. ఏదైనా మాట్లాడి పోలీసులకు గాని కాల్ చేసేది ఉంటే నీ భర్తను చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అని తను చెప్తూ వచ్చింది. అయితే వాళ్ళు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి కూడా నా భర్తను అన్యాయంగా చంపేశారు. అలా చంపడమే కాకుండా ఇంట్లో ఉన్న నగదు వస్తువులు అన్ని ఎత్తుకెళ్లిపోయారు అంటూ తను ప్రాలాపించింది. అయితే దీనిపైన ఎవరైతే దేవకృష్ణ ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో అనుమానంగా ఉందని పోలీసులను ఆశ్రయించగా పోలీసులు తనదైన స్టైల్లో విచారించగా నిజాలు ఒప్పేసుకుంది. అయితే తన భర్త కర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అతనితో ఉండడం నాకు ఇష్టం లేదు, అతనికి డివోర్స్ గనుక నేను ఇస్తే సొసైటీ నన్ను బ్యాడ్ గా చూస్తున్న రీజన్ తో తన ప్రియుడైన కమలేష్ తో చేతులు కలిపి తన ప్రియుడితో బతకడానికి తను నిశ్చయించుకుంది. అయితే తన ప్రియుడితో బతకడానికి తను నిశ్చయించుకున్న తర్వాత తనకు తన భర్త అడ్డుగా ఉండడంతో సుపారి గ్యాంగ్ తో మాట్లాడి తన ఇంట్లో దొంగతనం చేయమని తన భర్తని ఆ విధంగా చంపి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు ఎత్తుకెళ్ళమని తను సుపారి గ్యాంగ్ అయితే చెప్పింది. ఈ విధంగా అంటే ఈ నెల 7వ తారీఖున దొంగలు పడి ఆ దొంగలు కాస్త నగదు ఎత్తుకెళ్లి తన భర్తని చంపేశారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందని పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే నల్లగా ఉండడం కారణంగా తన సొంత భర్తనే చంపేసిన యువతిని అయితే విచారిస్తున్నారు. అదే విధంగా తిన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో కమలేష్ ని అతన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఏదేమైనా చెప్పాలి అంటే ఈ జనరేషన్ లో చాలా మందికి ఇది ఒక కామన్ పాయింట్ గా మారిపోయింది. కొంతమంది అయితే కొండల వరకు హనీమూన్ వరకు తీసుకెళ్లి అక్కడ నుండి తోసి చంపుతున్నారు, మరికొందరు అయితే డ్రమ్ముల్లో చంపుతున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే మగవారికి ఈ కాలం అచ్చురానట్టుగా ఉంది. కట్టుకున్న భార్యలే అతి కిరాతంగా భర్తల పాలిట యమపాశాలై భర్తలను హతమారుస్తున్నారు. అయితే దీనిపైన ఇంకా నిజాలు తెలవాల్సి ఉంది. ఏదైతే ఈ ప్రియాంక పురోహిత్ తన సొంత భర్తని చంపేసిన క్రమం ఏంటి, ఇంకా దీని వెనుక తన ప్రియుడు కాకుండా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా, ఎత్తికెళ్ళిన ఆ నగలు డబ్బు ఏం చేశారు అనే దానిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు అయితే తెలవాల్సి ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.